ప్రైవేట్ వారిని కుమ్మకాస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటిని కూడా నీరుగార్చేటువంటి కార్యక్రమం, ప్రైవేట్ వాళ్ళకి వత్తాసు పలుకుతూ వారిని ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి విద్యా సంస్థలు బాగుండాలి అనేటువంటి ప్రక్రియ ఒక పక్క. వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రేణిని నీరుగార్చేసి ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని 7 కాలేజీలు మా హయాంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి 10 కాలేజీలు పూర్తవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క. వైద్యం, వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క. చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్ లో ఏపీఐఐసి ఒకటి. ఎందుకంటే చాలా రిచ్ కార్పొరేషన్, దాదాపు 52-53 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కానీ ఏపీఐసి ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేసి అటు ఎంఎస్ఎంఈస్ గా అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి వారికి అవకాశాలు కల్పించి వారి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి రెవెన్యూ జనరేట్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ కూడా డబ్బులు సమకూరుస్తూ చేసినటువంటి గొప్ప కార్పొరేషన్. సహజంగా ఏపీఐసికి ప్రతి కేబినెట్ సమావేశంలో నాకు తెలిసి బహుశా నేను మంత్రిగా ఉండగా ప్రతి నెల ఒక కేబినెట్ సమావేశం, దాదాపు నేను 15-20 కేబినెట్ సమావేశాల్లో నాకు అవకాశం వచ్చి నేను ఉన్నాను. ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ఓసారి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ గానీ, కొన్నిసార్లు పెద్ద పెద్ద ఎక్స్టెన్స్ లో పెద్ద ఇండస్ట్రీస్ ఏదైనా వచ్చినప్పుడు ఎక్వైర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గానీ ఆ భూముల్ని బదలాయింపు అనేటువంటిది ప్రతి కేబినెట్ లో కూడా కనీసం 100, 200, 300, 500, 1000 ఎకరాలు ఏపీఐసికి బదలాయించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐసికి ఇచ్చేటువంటి ఓ ప్రక్రియ కొనసాగుతూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతా ఉంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కాకుండా ఏపీఐసి ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పచెప్పేటువంటి దానికి రాష్ట్రంలో 22 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్క్యులర్ లేదా ఒక బిడ్ ని కాల్ఫర్ చేసింది ఏపీఐసి. నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఎందుకంటే సహజంగా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సమయంలో మనం భూమి కొనుగోలు చేయలేము, లేదా ఈ సమయంలో మనం అభివృద్ధి చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పని అనడానికి ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసికి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రమే ఏపీఐసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది. ప్లస్ అందులో కూడా ఏంటి, ఆ ఏపీఐసి ఈరోజు పీపీపీ కింద ఇస్తామంటున్నటువంటి 22 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు గానీ వెనుకబడినటువంటి వర్గాలకు గానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకునేటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఐసి ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి, ఏపీఐసి కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ కి అందులో 22.5% ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్ కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు. ప్రైవేట్ వాడికి చేతిలో పెడతారట, వాడు అందులో సినిమా హాల్ కట్టుకోవచ్చట, వాడు అందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట, వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట, వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చట. అసలు ఏపీఐసి అనేటువంటిది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోనో, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ని వినియోగించుకోనో, ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు గానీ చిన్న చిన్న వ్యాపారస్తులు గానీ వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ, ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఇండస్ట్రియల్ పార్క్ కి 100 ఎకరాలు, 50 ఎకరాలు, ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం, ముడసల్లోవ, అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ, ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ముడసల్లోవలో మినిమం 1 ఎకరం 50 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే, అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా, లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ఆస్తులు పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా? ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి.
వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రతిదీ కూడా, చివరికి రోడ్లు కూడా, కొత్తగా రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళే రోడ్లు వేసుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారట, వాళ్ళే చేసుకుంటారని చెప్పి కొత్తగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అంటే మరి ఇంక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనికి, వారి కేబినెట్ లో ఉన్నటువంటి 24 మంది మంత్రులు దేనికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చింది? ప్రజా ఆమోగ్యమైనటువంటి పరిపాలన చేస్తారని, ప్రజలకు చేరువుగా అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయని, విద్యా వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని ఓ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటిది, ప్రజలు ఆశించేటువంటిది ఇవన్నీ వీటిని ఆశిస్తా ఉంటారు ప్రజలు. ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మీరు దేనికి? రేపు పొద్దున్న నేను ఈ పరిపాలన కూడా చేయలేను, నా ఫ్రెండ్ సింగపూర్ లో ఈశ్వరన్ ఉన్నాడు, ఆ ఈశ్వరన్ తీసుకుని ఆయన చేతిలో పరిపాలన కూడా పెట్టేస్తాను, పరిపాలన కూడా ప్రైవేట్ పరం చేస్తాను అనేటువంటి పరిస్థితులు రేపు రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఏ ప్రభుత్వానికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైనప్పుడు, ఒక నాయకుడు దాన్ని పాలించేటువంటి అవకాశం తీసుకున్నప్పుడు, ప్రజలు కోరుకునేటువంటిది, ప్రజలు వారి నుంచి ఆశించేటువంటిది, మనకు మంచి మెరుగైనటువంటి జీవనం దొరుకుతుంది, నా పిల్లలకి మెరుగైనటువంటి విద్య అందుతుంది, మాకేదైనా కష్టం వస్తే మెరుగైనటువంటి వైద్యం అందుతుంది, మాకేదైనా ఆపద వస్తే ప్రభుత్వం దాన్ని మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి ఒక ఆశతో ప్రజలు ఓట్లేసి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా అడియాసలు చేస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీలకి ఏం నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడన్నా వస్తే పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వట్లేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు పైచీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. అంటే వీటన్నిటిని కూడా ఎందుకు నీరుగారుస్తా ఉన్నారు అంటే, ప్రైవేట్ వాళ్ళు బాగుండాలి, ప్రైవేట్ వాళ్ళకి మంచి జరగాలి, కార్పొరేట్లకు మేలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కలుగుతా ఉంది.